ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ. సో ముందుగా నేను వాటర్లో కడిగి పెట్టుకున్నాను. ఒక 2 మినిట్స్ ఇలా ఉంచితే సో మన డస్ట్ ఏమైనా సరే కిందకు వచ్చేస్తుంది. సో గ్రీన్ చిల్లీ టొమాటో ఇలా కామన్ కాబట్టి సో ముందుగా మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. రోజు ఒక ప్యాన్లోనే వండుతుంది అనుకోకండి, ఇది కార్తీక మాసంకి ఇలా సపరేట్గా వండుతాం అన్నమాట. గ్రీన్ చిల్లీ వేసుకుందాం. ఇప్పుడు టమాటోస్ కూడా వేసుకుందాం. సో ఇప్పుడు మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకుందాం. కరివేపాకు వేసుకుందాం. సో వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం బాగా. సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో గాయస్ ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. సో ఇవి మనకి బాగా ఉడకాలన్నమాట. గాయస్ ఇందులో కొంచెం కారం వేసుకుందాం. కూడా తురుముకుందాం. సో ఒకసారి బాగా కలుపుకోవాలి. సో కొత్తిమీర కూడా వేసుకుందాం. కొంచెం బాగా ఉడకాలన్నమాట. ఇందులో కాలీఫ్లవర్ వేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాం. అంతా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. సో 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకుంటున్నాం. కర్రీ అయితే మనకి మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఒకసారి వాటర్ వేసుకున్నాక కలుపుకుందాం. స్మెల్ అయితే మాత్రం మంచిగా వస్తుంది గైస్, చాలా బాగుంది స్మెల్. వాటర్ వేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, కర్రీ అయితే మనకి అయిపోయింది. సో గైస్ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you all for watching.